ఫ్రెండ్స్, రీసెంట్గా హైదరాబాద్ లొకేషన్లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేయడం కోసం 2 ఐటీ కంపెనీస్లో నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మన వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి సదర్లాండ్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో వచ్చేసి నాన్ వాయిస్ చాట్ సపోర్టర్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో సదర్లాండ్ కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకున్న క్యాండిడేట్స్ వాళ్ళందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. మేల్ ఇంకా ఫీమేల్ కన్స్ అందరినీ రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే హైదరాబాద్లో జాబ్ చేయాలని అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మన వీడియోలో మాట్లాడుకుందాము. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఒమేగా హెల్త్ కేర్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఏఆర్ అసోసియేట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అకౌంట్ రిసీవబుల్ అసోసియేట్ అనే పొజిషన్ కింద రిక్రూట్ చేసుకుంటున్నారు. సో దీంట్లో కూడా మంచి ఆపర్చునిటీ అయితే రావడం జరిగింది ఫ్రెషర్స్కి. మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు మీకు ఈ ఒమేగా హెల్త్ కేర్ కంపెనీలో జాబ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సదర్లాండ్ అనే కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్లో వచ్చేసి మనకి 27th నుంచి 13th ఏప్రిల్ వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. 4 days పాటు కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 11 o'clock నుంచి 12 o'clock వరకు ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరి మార్నింగ్ మీరు 11 o'clock వరకు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి అయితే ట్రై చేయాల్సి ఉంటుంది. 11 నుంచి 12 వరకు మనకి రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. తర్వాత ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. హెచ్ఆర్ది నెంబర్కి కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు. నెంబర్ వచ్చేసి 9003598790 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. షకీర్ అని చెప్పి హెచ్ఆర్ నేమ్. ఈ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి క్లియర్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన కంపెనీ ఎక్కడ ఉంటుంది అని చెప్పి చూసుకుంటే మణికొండలో అయితే మనకి కంపెనీ లొకేటెడ్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అలాగే అక్కడే మీకు ఇంటర్వ్యూ లొకేషన్ కండక్ట్ చేస్తున్నారు. అలాగే వర్కింగ్ లొకేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. లొకేషన్ ఇక్కడ చూడండి, దివ్యశ్రీ బిల్డింగ్ 7th floor ల్యాంకో ఫెసిలిటీ మణికొండ హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్లో అయితే మనకి ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. దివ్యశ్రీ అనే బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో 7th floor ఈ సదర్లాండ్ కంపెనీకి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది. అక్కడ ఈ ఇంటర్వ్యూస్ కండక్ట్ అయితే చేస్తున్నారు. ఇక్కడ మనకి 0 to 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే నాన్ వాయిస్ చాట్లో ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఉన్నారో 2 years వరకు ఆ క్యాండిడేట్స్ కూడా ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అవ్వచ్చు. మనకి ఇక్కడ 0 years అని చెప్పి కూడా మెన్షన్ చేశారు కాబట్టి ఫ్రెషర్స్ అందరూ కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేకెన్సీ వచ్చేసి 100 వేకెన్సీస్ని ఫుల్ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. సాలరీ విషయానికి వస్తే 2.5 నుంచి 3 lakhs per annum సాలరీ అనేది మనకి పే అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మంచి సాలరీ అయితే పే చేస్తున్నారు ఫ్రెషర్స్కి కూడా. సో ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు మీరందరూ. ఇక్కడ మనకి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. అలాగే కస్టమర్ సపోర్ట్, నాన్ వాయిస్ ప్రాసెస్, వర్బల్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్లో మీకు రాయడం చదవడం కూడా బాగా రావాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు. ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్ కింద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి మెన్షన్ అయితే చేయడం జరిగింది. అంటే మీరు కస్టమర్తో డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. చాట్ ద్వారా, మెయిల్ ద్వారా మీరు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సొల్యూషన్ అనేది చూపించాల్సి ఉంటుంది. మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మనకి రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఇమ్మీడియట్ జాయినర్స్కి మేము ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో మీరు సెలెక్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా జాయిన్ అయ్యే విధంగా అయితే ప్లాన్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు ప్రిఫరెన్స్ ఇచ్చి ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేయడానికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాగే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ బాగుండాలని చెప్పి మెన్షన్ చేశారు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం దీని గురించి. మనకి ఇక్కడ వర్కింగ్ అవర్స్ వచ్చేసి మనకి షిఫ్ట్లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, అలాగే నైట్ షిఫ్ట్ అని చెప్పి. సో అన్ని షిఫ్ట్లలో కూడా మీరు వర్క్ చేసే విధంగా ప్లాన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ మాత్రమే ఉంది ఫ్రెండ్స్. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ ఏమీ ఇక్కడ మనకి అవైలబుల్గా లేదు. 1 way క్యాబ్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అది కూడా చూసుకోండి. వన్ సైడ్ మనకి కంపెనీ అయితే క్యాబ్ ఫెసిలిటీ పెడుతుంది. మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు రెజ్యూమ్ మీద ఇక్కడ ఉమేక్ష క్యాంపస్ అని చెప్పి ఏదైతే నేమ్ మెన్షన్ చేశారో ఈ నేమ్ని మీ అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉంటుందో సబ్మిట్ చేస్తున్నప్పుడు, రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న టైంలో ఈ నేమ్ మెన్షన్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయండి రెజ్యూమ్ని. మనకి ఇక్కడ అడుగుతున్న డాక్యుమెంట్స్ ఏమున్నాయని చెప్పి చూసుకుంటే ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు తీసుకెళ్సిన డాక్యుమెంట్స్ 2 copies ఆఫ్ అప్డేటెడ్ రెజ్యూమ్ అని అడిగారు. అలాగే గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ అడుగుతున్నారు. అంటే ఆధార్ కార్డ్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా పాన్ కార్డ్ కానీ తీసుకొని వెళ్ళొచ్చు. దాంతోపాటు మీ
డాక్యుమెంట్ ఏవైతే ఉన్నాయో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ అవన్నీ కూడా పట్టుకొని వెళ్ళండి. దాంతోపాటు ఒక 3 పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా తీసుకెళ్ళండి, అక్కడ యూజ్ అవుతాయి. మీ దగ్గర ఏదైతే ల్యాప్టాప్ ఉంటుందో అది మాత్రం తీసుకురావద్దు అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. ల్యాప్టాప్ని తీసుకెళ్ళకండి, నార్మల్గా వెళ్ళిపోండి ఇంటర్వ్యూకి. ఈ జాబ్స్కి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మనకి 3 స్టెప్స్లలో ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ రౌండ్ హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ అయితే చేస్తారు. అలాగే సెకండ్ రౌండ్ వచ్చేసి ఎస్డి ప్యానల్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే నాన్ వాయిస్ అసెస్మెంట్ అని చెప్పి థర్డ్ రౌండ్లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ 3 స్టెప్స్లో మీకు సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంట్రెస్ట్ నుండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా 27th ఏప్రిల్ నుంచి 13th ఏప్రిల్ మధ్యలో ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వచ్చు. మార్నింగ్ 11 నుంచి మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయితే అవుతుంది. 11 లోపు ఇంటర్వ్యూ లొకేషన్లో ఉండడానికి అయితే ట్రై చేయండి. లొకేషన్ వచ్చేసి దివ్యాశ్రీ బిల్డింగ్ 7th ఫ్లోర్ ల్యాండ్కో ఫెసిలిటీ మణికొండ హైదరాబాద్ అని చెప్పి లొకేషన్ ఇచ్చారు. ఇక్కడికి వెళ్ళేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఒమేగా హెల్త్ కేర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒమేగా హెల్త్ కేర్ అనే కంపెనీలో వచ్చేసి మనకి ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా మనకి 0 to 1 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ని రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ టోటల్గా 100 వేకెన్సీని ఫుల్ఫిల్ అయితే చేస్తున్నారు. హైదరాబాద్ లొకేషన్ వర్కింగ్ లొకేషన్ అలాగే ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ఇక్కడ మనకి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. మనం దీనికి సంబంధించిన రిమైనింగ్ డీటెయిల్స్ చూసుకుంటే ఏఆర్ అసోసియేట్ అంటే అకౌంట్ రిసీవబుల్ అసోసియేట్ అనే పొజిషన్ కింద మనకి రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. మనకి ఇక్కడ వర్క్ వచ్చేసి నైట్ షిఫ్ట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఎవరైతే నైట్ షిఫ్ట్లో వర్క్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంటుంది. మీకు రెగ్యులర్గా నైట్ షిఫ్ట్ మాత్రమే ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి ఎనీ డిగ్రీ అని చెప్పి క్వాలిఫికేషన్ అయితే మెన్షన్ చేశారు. కొన్ని స్పెషలైజేషన్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ చూడండి మనకి క్యాబ్ ఫెసిలిటీ వచ్చేసి పికప్ అలాగే డ్రాప్కి 2 సైడ్ క్యాబ్ ఫెసిలిటీ అయితే కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాన్స్ అందరూ కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే వాట్సాప్లో మీరు మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని కూడా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు. వాళ్ళు మీకు షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెంబర్ వచ్చేసి 7550184422 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. లొకేషన్ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే వర్కింగ్ లొకేషన్ ఎక్కడ అని చెప్పి చూసుకుంటే ఒమేగా హెల్త్ కేర్ బ్లాక్ 3 గ్రౌండ్ ఫ్లోర్ డిఎల్ఎఫ్ బిల్డింగ్ గచ్చిబౌలి అని చెప్పి గచ్చిబౌలి ఏదైతే దీనికి సంబంధించిన ఆఫీస్ ఉంటుంది కంపెనీది, ఒమేగా హెల్త్ కేర్ కంపెనీది, అక్కడికి వెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. మనకి వర్కింగ్ లొకేషన్ కూడా అక్కడే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ కొన్ని స్పెషలైజేషన్స్ అయితే మెన్షన్ చేశారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ చూసుకుంటే ఎవరైతే బీబీఏ అలాగే బీఎంఎస్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. బీబీఏ కానీ బీఎంఎస్ కానీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే బీఫార్మసీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకా బీటెక్ బీఈ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకి స్పెషలైజేషన్స్ మెన్షన్ చేశారు. బీటెక్లో కానీ బీఈలో కానీ మీరు బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ అనే స్పెషలైజేషన్లో కంప్లీట్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అలాగే బీఎస్సీ ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అది కూడా చూసుకొని బీఎస్సీ కెమిస్ట్రీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ని తీసుకోవడం జరుగుతుంది. డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఎవరైతే ఎంఎల్టీ కోర్స్ కంప్లీట్ చేశారో ఆ క్యాండిడేట్స్కి కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇంకా బీడీఎస్, బీసీఏ, ఇంకా బీఎస్సీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ అని చెప్పి ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది. డిప్లొమాలో కానీ మీరు బీఎస్సీలో కానీ ఎంఎల్టీ కోర్స్ కంప్లీట్ చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఎంఎస్ లేదా ఎంఎస్సీ కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ స్పెషలైజేషన్స్ మెన్షన్ చేయడం జరిగింది. బయోటెక్నాలజీ ఇంకా బయాలజీ అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ స్పెషలైజేషన్లో ఎంఎస్ కానీ ఎంఎస్సీ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదంటే ఎంటెక్ క్వాలిఫికేషన్ వాళ్ళని కూడా రిక్రూట్ చేసుకుంటున్నారు. ఎంటెక్లో వచ్చేసి మీరు బయోమెడికల్ అనే స్పెషలైజేషన్ ఏదైతే ఉందో దీంట్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పిహెచ్డి కంప్లీట్ చేసిన క్యాండిడేట్స్ని కూడా రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి మనకి జువాలజీ ఇంకా బయోమెడికల్, రేడియాలజీ, బయోటెక్నాలజీ, బాటనీ అని చెప్పి స్పెషలైజేషన్స్ మెన్షన్ చేశారు. వీటిలో మీరు పిహెచ్డి కంప్లీట్ చేసి ఉంటే మీకు కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీరు కూడా ఈ ఒమేగా హెల్త్ కేర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఈ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయితే అయ్యే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది ఈ ఒమేగా హెల్త్ కేర్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఇంటర్వ్యూ డేట్స్ ఏమి మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఏదైతే కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారో ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అప్డేటెడ్ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది కదా, ఈ నెంబర్ని గుర్తుపెట్టుకోండి. 7550184422 అని చెప్పి కాంటాక్ట్ నెంబర్ ఉంది. ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఓకే, ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి, అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియట్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్ఫుల్ వచ్చి వీడియో కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ జాబ్స్ ఉంటే వాటితో కూడా వీడియోని షేర్ చేసుకోండి.